నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మోనిక. ఎన్నికల కమిషన్ పై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందని, అనేక రాష్ట్రాల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని చెప్పారు. ఈ క్రమంలో బీహార్ ఓటర్ల జాబితా సవరణపై విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ గారు. వేలల్లో నకిలీ ఓటర్లు ఉన్నారని, ఒకే ఇంటిలో 80 మంది ఓటర్లు ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు. మీడియా సమావేశంలో ప్రెజెంటేషన్ ఇచ్చిన రాహుల్ గాంధీ ఈసీపై పలు ఆరోపణలు గుప్పించారు. బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందని రాహుల్ గాంధీ అంటున్నారు. అనడమే కాకుండా పక్కా ఆధారాలతో ఒక ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ రాజకీయ దుమారం అయితే రేపుతోంది. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ పై ప్రతిపక్షాలు కూడా విరుచుకుపడుతున్నాయి. బీజేపీకి లబ్ధి చేకూర్చడానికే ఈసీ ఆగమేఘాల మీద ఓటర్ల జాబితాను సవరిస్తోందని ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈసీ అక్రమాలకు పాల్పడిందంటూ ఆధారాలను కూడా బయటపెట్టారు. ఇటీవల పలు రాష్ట్రాలు అసెంబ్లీ, గతేడాది లోక్సభ ఎన్నికల్లోనూ అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు రాహుల్ గాంధీ. ఎన్నికల ఫలితాలపై తాము పరిశోధన చేశామని, ఎగ్జిట్ ఒపీనియన్ పోల్స్ కు భిన్నమైన ఫలితాలు వస్తున్నాయని అన్నారు. ఎన్నికలపై విశ్లేషణ, పరిశోధనలో మాకు అనుమానాలకు సంబంధించిన పలు ఆధారాలు బయటపడ్డాయని లోక్సభ ప్రతిపక్ష నేత ఎంపీ రాహుల్ గాంధీ ప్రకటించారు. హర్యానా, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో అంచనాలకు భిన్నంగా ఫలితాలొచ్చాయని, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కూడా అనుమానాలున్నాయని ప్రతిపక్ష నేత ఆరోపించారు.